ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ సమయంలో ఆరంభంలో తడబడింది. కానీ ఆ తర్వాత రాచిన్ రవీంద్ర సెంచరీతో రఫ్ఫడించగా టామ్ లాథమ్ అర్ధ సెంచరీతో మెరిసి న్యూజిలాండ్ను గట్టెక్కించారు. ఇక బౌలింగ్లో మైకేల్ బ్రేస్వెల్ 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను ముంచేశాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయంతో గ్రూప్ ఏలో చోటు చేసుకున్న బటర్ఫ్లై ఎఫెక్ట్ కారణంగా ఏ జట్లకు నష్టం వాటిల్లిందో ఇప్పుడు చూద్దాం. న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు సెమీస్కు చేరే అవకాశాలు ఉండేవి. కానీ న్యూజిలాండ్ గెలవడంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి. బంగ్లాదేశ్కు సెమీస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఒక్క దెబ్బకు 2 పెట్టినట్లు కివీస్ గెలుపుతో పాక్, బంగ్లా రెండు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించాయి. అదే సమయంలో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఇండియాను కిందకి నెట్టి న్యూజిలాండ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక టీమిండియాకు ఇప్పటి నుండి అగ్ని పరీక్ష మొదలు కానుంది. రోహిత్ సేన తదుపరి మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడనుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. న్యూజిలాండ్ జట్టు చాలా పటిష్టంగా కనబడుతోంది. కివీస్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. భారత స్పిన్నర్లను ఎదుర్కొనే సత్తా ఉన్న బ్యాటర్లు ఉన్నారు. మొన్ననే టెస్ట్ సిరీస్లో ఇండియాను న్యూజిలాండ్ వైట్ వాష్ చేసింది. న్యూజిలాండ్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి మన బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్తో ఆడబోయే మ్యాచ్లో భారత జట్టు ఎలా ఆడుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బంగ్లాదేశ్ జట్టుకు పర్వాలేదనిపించే ఆరంభం లభించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి క్రమం తప్పకుండా వికెట్లను పడగొట్టారు. ఓపెనర్ టామ్జిద్ హాసన్ను 24 పరుగులకు మైకేల్ బ్రేస్వెల్ అవుట్ చేయగా మెహదీ హసన్ మిరాజ్ను 13 పరుగులకు రూర్కే అవుట్ చేశాడు. ఇక కీలక సమయంలో న్యూజిలాండ్ బౌలర్ మైకేల్ బ్రేస్వెల్ సెన్సేషనల్ బౌలింగ్తో బంగ్లా మిడిల్ ఆర్డర్ను కుప్పకూల్చి ఆకట్టుకున్నాడు. తౌహీద్ హృదయ్ను 7 పరుగులకు, ముష్ఫికుర్ రహీంను 2 పరుగులకు, మహ్మదుల్లాను 4 పరుగులకు అవుట్ చేసి బంగ్లాదేశ్ను పూర్తిగా దెబ్బతీశాడు. ఒకవైపు ఇలా వరుసగా వికెట్లు పడుతున్న ఓపెనర్ షంటో మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసి 77 పరుగులు సాధించి 6వ వికెట్గా విలియం రూర్కే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 163 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో 200 లోపే ఆ జట్టు ఆల్అవుట్ అయిపోతుందేమో అనిపించింది. కానీ బంగ్లా టైలెండర్లు జాకీర్ అలీ, రిషద్ హుస్సేన్ చివర్లో అద్భుతంగా ఆడారు. జాకీర్ అలీ 45 పరుగులు, హుస్సేన్ 26 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్ల పాటు ఆడి 9 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రాస్వెల్ 4 వికెట్లు పడగొట్టగా విలియం రూర్కే 2 వికెట్లు, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్ 1 వికెట్ను దక్కించుకున్నారు. 237 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆదిలోనే దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ యంగ్ 0 పరుగులకు, కేన్ విలియమ్సన్ 5 పరుగులకు అవుట్ అవడంతో కివీస్ జట్టు 15 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాచిన్ రవీంద్ర అద్భుతంగా బ్యాటింగ్ చేసి 3వ వికెట్కు 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కీలక దశలో కాన్వే 30 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అవడంతో ఒక్కసారిగా న్యూజిలాండ్ జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో రాచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 129 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు ఎక్కడా తడబడకుండా, తొందరపడకుండా జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాకు గెలుపుపై ఆశలు ఆవిరయ్యేలా చేశారు. చూస్తుండగానే క్లాసిక్ బ్యాటింగ్తో రవీంద్ర ఏకంగా సెంచరీ చేయగా టామ్ లాథమ్ అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారనుకుంటున్న తరుణంలో 112 పరుగుల వద్ద రాచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా ఊహించిన రీతిలో టామ్ లాథమ్ 55 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ 21 పరుగులు, మైకేల్ బ్రేస్వెల్ 11 పరుగులు చేసి న్యూజిలాండ్ను గెలిపించారు. ఈ గెలుపుతో ఇండియాతో పాటు న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరుకోగా పాక్, బంగ్లా జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నాకౌట్ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.